వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 3 టాపిక్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, కరెంట్ టాపిక్స్ మీద ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే నాణ్యానికి ఇటువైపున. ఎందుకనంటే మాకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, TV5 లేదు, చంద్రబాబు నాయుడు మాదిరి ఎల్లో మీడియా అంతకన్నా లేదు. వారికి ఉన్న ఈ విష మీడియాలు మాకు లేవు కాబట్టి ప్రజలకు ఇటువైపున స్టోరీ కూడా కరెంట్ ఈవెంట్స్ మీద తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ 3 సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం. ఇందులో మొట్టమొదటిది ఎరువులు దొరక్క రైతులు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రైతుల తరపున, రైతులకు మద్దతుగా, రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు. అలాగే రెండోది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు వేస్తూ ఉన్న అడుగులు, ఏదైతే అన్యాయమైన అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నాడో, రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చి అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నాడో వాటికి సంబంధించిన రెండో టాపిక్. ఇంకా మూడో టాపిక్ అంటే ఇంకా ఇవాళ అనంతపురంకు ఆయన పోతా ఉన్నాడు కదా. సూపర్ 6, సూపర్ 7 ఆల్రెడీ చేసేసాము, ఆల్రెడీ సూపర్ హిట్టు అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్ధాలతో, మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే దాని మీద 3వ అంశం. సో బై అండ్ లార్జ్ ఈ 3 అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని, ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. ఎందుకనంటే రాష్ట్రం అన్నది, ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈరోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తూ ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, రెండే లేవు. ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం. దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉన్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్గా కనీస బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు. అందుకని అడుగుతా ఉన్నాం, అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతూ ఉన్నది ప్రజల కోసం సాగుతూ ఉందా, లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతూ ఉందా అన్నది
నిజంగా అర్థం కాని విషయమే, ఒక క్వశ్చన్ మార్క్. మొదటి టాపిక్ లేఖిక వెళ్తే, రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే, రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీన్ని అణగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే, ఆ నోటీసులు ఒకసారి చూపించండి, ఒకసారి ప్లే చేయండి ఒకసారి. ఆ నోటీసులు ఒకసారి చూస్తే, రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. కాకాని గోవర్ధన్ సంబంధించిన కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీస్ అది. ఇంకా ముందుకు అమ్మ, ఇది కురసాల కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది. ఈ పక్క లేళ్ళ అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు, అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు, ఇంకా ఆ పక్క అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చిన నోటీసులు. రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా. ఏం తప్పు అని అడుగుతా ఉన్నా. అంటే రైతులు ఏమైనా పర్వాలా, ఏమి నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా? ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తూ ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు.